సార్ చెప్పండి ఆపరేషన్ ఆక్టోపస్ అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది? దాని ఉద్దేశ్యం ఏంటి? ఇది హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సార్, తర్వాత మా డీసీపీ అరవింద్ బాబు సారు, తర్వాత మా అడిషనల్ కమిషనర్ శ్రీనివాస్ సార్ వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు ప్లాన్ చేయడం జరిగింది. వాళ్ళ ఆదేశాల మేరకు ఆపరేషన్ ఆక్టోపస్ని చేయడం జరిగింది. ఆక్టోపస్ అంటే దానికి మల్టిపుల్ లెగ్స్ ఉంటాయి. అంటే మన స్టేట్ మొత్తం మీద, మన దేశం మొత్తం మీద మల్టిపుల్ స్టేట్స్ పంపడం జరిగింది అనమాట. అక్కడక్కడ నెట్వర్క్ అక్కడక్కడ విస్తరించి ఉంది అన్నమాట. అన్ని రాష్ట్రాల్లో దీనికి సంబంధించిన నిందితులు ఉన్నారు. ఆయా రాష్ట్రాలకు పంపడం ద్వారా మన యొక్క రీచ్ను ఆయా రాష్ట్రాలకు పంపడం జరగవలసి ఉందన్నమాట. అందువల్ల దీనికి ఆపరేషన్ ఆక్టోపస్ అని పేరు పెట్టడం జరిగింది. దీంట్లో భాగంగా డిజిటల్ అరెస్ట్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, ట్రేడింగ్ ఫ్రాడ్కు సంబంధించిన ఇవి ఎక్కువగా జరుగుతుంటాయి. ఎక్కువగా బాధితులు ప్రజలు మోసపోతుంటారు. ఈ యొక్క నేరాలలో డబ్బులు పోగొట్టుకుంటుంటారు. దీంట్లో భాగంగా వీటిలో సంబంధించిన కొన్ని అకౌంట్లను తీసుకోవడం జరిగింది. మొత్తం 151 అకౌంట్లు, ఏ అకౌంట్లోకి డబ్బులు వెళ్ళాయో, బాధితుల డబ్బులు వెళ్ళాయో ఆయా అకౌంట్ల డీటెయిల్స్ తెప్పించుకొని ఏ రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఉన్నారు, దాని యొక్క అకౌంట్ హోల్డర్స్ ఎక్కడెక్కడ ఉన్నారు, తర్వాత వాళ్ళు ఎవరు వెరిఫై చేశారు అనేది అంత వెరిఫై చేసుకున్న తర్వాత మా దగ్గర ఉన్న సిబ్బంది సరిపోరని చెప్పి మా సిపి గారు ఇంకా వేరే యూనిట్స్ నుంచి కూడా డిటెక్టివ్ ఇన్స్పెక్టర్స్ను, స్టాఫ్ను, లా అండ్ ఆర్డర్ నుంచి కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగే సిఆర్ హెడ్ క్వార్టర్స్ నుంచి కూడా పీసీలను తీసుకొని 32 బృందాలుగా ఒక్కొక్క బృందంలో ఒక ఇన్స్పెక్టర్, ఒక ఎస్ఐ, ఒక 5-6 పీసీలు ఉండేలా మేము ప్లాన్ చేసి వాళ్ళందరినీ ఆయా డేటా మేము వర్కౌట్ చేసిన డేటాను తీసుకొని ఆ 16 రాష్ట్రాలు పంపడం జరిగిందనమాట.